3 రోజుల కిందట గుమ్మడికాయ ఆకుతో చికెన్ చేసిన అని చెప్పలా, కానీ ఈ రోజు గుమ్మడికాయ ఆకు మునగాకు రెండు కలిపి చేపల పులుసు అయితే చేసినాడు. స్పెషల్ ఫుడ్ మావా ఇది. కువైట్ లో ఎక్కడ దొరకదు మీకు, ఇంట్లో గానీ రెస్టారెంట్ లో గానీ ఎక్కడే కానీ దొరకదు. మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, మీకు పార్సల్ అయితే పంపిస్తా ఫ్రీ. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ని అంత కాస్ట్లీ ఫుడ్ యాడ్ తిందని చెప్పండి, అందుకనేసి టమోటా రైస్ చేసుకుందాం అనేసి కొంచెం ఆవాలు తెల్లగడ్డలు ఏంటో పోపు వేసుకున్నామో ముందు. తర్వాత 2 మంటలు కరివేపాకు బాగా వాసన వచ్చేదానికి. తర్వాత ఒక ఎర్రగడ్డ కోసుకొని దాన్ని కూడా వేసేసి కసా 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 అని చెప్పి తిప్పేసినా. ఇప్పుడు టమోటకాయలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో వేసేసుకుని ఆ ట్రే కోపం మీద ఆడేసేసిన. గంటేసి నుంచే కిందికి పైకి నుంచి బాగా మగ్గించేదాకా తిప్పిన. 4 పచ్చిమిరకాయలు బాగా ఘాటు ఉండేదానికి గంటేసి తిప్పుదువా ఒక 5 నిమిషాలు పైకి కిందికి. ఏమేం కావాలో ఉప్పు, పసుపు, గరం మసాలా, ఒక 5 పిరుకలు అన్ని పైకి కిందికి వేసి 2 నిమిషాలు తిప్పినా టమోటా రైస్ అయిపోయి సింపుల్. ఇంట్లో వంట చేసిన ఫుడ్ కి నా ఫుడ్ కి తేడా చూడమో ఎట్టున్నదా. చాలా సేపటికి మా ఇంజనీర్ వచ్చాడు, రారా అన్నం తిందాం అంటే నా చేపల కూర ఉన్నది, నీ అన్నం ఎందుకు తింటాను సావు ఎట్టేం సావు అనేసి నేను చేసుకునే టమోటా రైస్ సగం తీసుకొని తింటే మిగతా సగం వాడు మొత్తం ఒక మెతుకు పోకుండా ఊడ్చుకొని తినేసినాడు.